మతం మారుస్తారు వాళ్ళు. పిల్లలని మొత్తం చిన్న పిల్లలకు నమాజ్ నేర్పుతున్నారు. మేమేమైనా అనుమానించాల్సి నేర్పిన మా ముస్లిమ్స్ చెప్పండి దయచేసి. అందరికి నమస్కారం. చూసారు కదండి వీడియో. ఈ వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఒక స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకి ఉర్దూ భాష నేర్పిస్తున్నారు. ఉర్దూ అనేది లాంగ్వేజ్ అంతే, అంతకుమించి ఏమి కాదు. ఇతనేమంటున్నాడు, అజ్ఞాని బుద్ధి లేనివాడు నమాజ్ నేర్పిస్తున్నారని చెప్తున్నాడు. ఎవరయ్యా నమాజ్ నేర్పించేది బుద్ధి లేనివాడా? పచ్చకామరి కలిగినోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా మీకు మత పిచ్చి ఎక్కువయ్యి మత కొల్లలు సృష్టిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అబ్బాయి. తెలుగు టెక్స్ట్ బుక్లో రామాయణం గురించి, భాగవతం గురించి కొన్ని సందర్భాల గురించి ముద్రించారు. ఎందుకు ముద్రించారు? మా క్రైస్తవ పిల్లల్ని, ముస్లిం పిల్లల్ని హిందుత్వంలోనికి మతం మార్చడానిక అని కూడా మేము తిరగబడితే ఏం మాట్లాడతావు? మన భారతదేశం ఇంతగా దిగజారిపోవడానికి గల కారణము కుల, మత, ప్రాంతీయ భేదాలు పెట్టుకున్నారు కాబట్టి ఇలా ఏర్చేస్తుంది. ఆ విషయం గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాము. అందరికి నమస్కారం. సలాం అలైక్, వందనాలు.